కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటే ఒక లేజినెస్ని రిప్రజెంట్ చేయడానికి, లేదంటే కనుక ఏమాత్రం పని చేయకుండా ఎవరో ఇచ్చినటువంటి ఆస్తుల్ని అంటే తాత ముత్తాతల ఆస్తుల్ని వాటిని ఎంజాయ్ చేస్తూ తిని కూర్చుంటే కొండంత ఆస్తులైనా కానీ మనకు తెలియకుండానే కరిగిపోతాయి అని చెప్పడానికి కూర్చొని తింటే కొండంత ఆస్తులైనా కరిగిపోతాయని ఉదాహరిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇంకో మాట కూడా ఏం చెప్తారంటే, చిన్న మొత్తంలోని పొదుపుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా రెగ్యులర్గా మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ వైపు మీరు కనుక మీ పొదుపుని డైవర్సిఫై చేస్తే మీరు కొన్నంత ఆస్తులను కూడా మీకు తెలియకుండానే సంపాదించవచ్చు అని చెప్పి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని ఏంటంటే నేటి యువత చాలా జాగ్రత్తతోటి వాళ్ళకున్న సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంతో ఎగ్జైటింగ్ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, మంచి వెల్త్ క్రియేషన్ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే మనందరికి తెలుసు, ఇన్వెస్ట్మెంట్ అనగానే టక్కును గుర్తొచ్చే ఒక 2-3 ఆప్షన్స్ ఏంటంటే గోల్డ్ మార్కెట్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లోని హౌసింగ్ మార్కెట్, అలానే రియల్ ఎస్టేట్లోని ఓపెన్ ప్లాట్స్ మార్కెట్. ఈ 4 ఎక్కువ మొత్తంలోని మనీ ఇన్వెస్ట్ అవుతుంది మన ఇండియాలో. అయితే ఇప్పుడేంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, కాకపోతే మా మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీకి ప్రొటెక్షన్ ఉంటూనే మనీ అనేది మల్టిప్లై అవ్వాలి. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటూ ఎక్కువ మంది ఎంక్వైరీస్ చేస్తున్నారు. దానికి రీజన్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్న కరెంట్ గ్లోబల్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం కావచ్చు, జాబ్ లే ఆఫ్స్ కావచ్చు, లేదంటే కనుక ట్రంప్ టారిఫ్ వార్స్ కావచ్చు, లేదంటే కనుక రీసెంట్ ఇండో పాకిస్తాన్ వార్ కావచ్చు. వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఒక క్లాసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైనా ఉంటే అటువంటి వాటిని మేము ఎంచుకుంటామంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు. అటువంటి క్లాసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ సాయి కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ మార్కెట్ మీద ఇన్వెస్టర్స్ యొక్క మూడు, ఇన్వెస్టర్స్ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోల్డ్ మార్కెట్ గతంలో ఎప్పుడు పెరగనంత ఫాస్ట్గా గోల్డ్ వాల్యూ అప్రిషియేట్ అవుతూ ఉంది. నిజంగా మాట్లాడాలంటే లాస్ట్ 2.5 yearsగా గోల్డ్ మార్కెట్కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గోల్డ్ వాల్యూ ఎంత అప్రిషియేట్ అవుతుందో గోల్డ్ షాపుల్లో పర్చేజ్ చేసేటటువంటి ఫుట్ ఫాల్ అంత తక్కువ ఫాల్ అవుతా ఉంది. అంటే ప్రజెంట్ మార్కెట్లో అయితే ఆల్మోస్ట్ ఫుట్ ఫాల్ లేదనే చెప్పవచ్చు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, చెప్పుకోవడానికి గొప్పగా కనపడుతుంది గోల్డ్ వాల్యూ, బట్ ఈరోజు షాపులు అద్దెలు కట్టే పరిస్థితి లేదు, కనీసం మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భరాయించే పరిస్థితి లేదు, అంత దారుణంగా సేల్స్ ఉన్నాయి. దీనికి రీజన్ కూడా చెప్తున్నారు ఏంటంటే, చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్ గోల్డ్ని ఇష్టపడతారు అమితంగా. శుభకార్యాలు వస్తే చాలు ఎక్కువ మనం ఖర్చు పెట్టే ఖర్చులో గోల్డ్ యొక్క షేర్ అనేది మేజర్గా ఉంటుంది. అంటే లార్జ్ క్వాంటిటీలో గోల్డ్ కొంటారు, ఎందుకంటే ఆ సందర్భంలోనే మనం ఎవరికైనా చూపెట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒక స్టేటస్ గోల్డ్ రూపంలో చూపెట్టుకోగలుగుతాం. కాబట్టి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఆ టైంలో. బట్ ఈరోజు శుభకార్యాలు జరుగుతున్నా కానీ లిమిటెడ్గానే గోల్డ్ను కొంటున్నారు. రీజన్ ఏంటంటే డెఫినెట్గా ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది గోల్డ్ మార్కెట్లో అని చెప్పి ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో ఈరోజు ఇన్వెస్టర్స్ ఉన్నారు. దీనికి ఇప్పుడు ఎంతైతే ఫాస్ట్ పెరిగిందో ఆ పెరుగుతున్నంత కూడా ఆర్టిఫిషియల్గా పెరిగింది, అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కారణంగా పెరిగిందని చెప్పి స్ట్రాంగ్ బిలీఫ్. రేపు కరెక్షన్ జరిగినా కానీ డిప్రిషియేట్ అవ్వడం మొదలైనా కానీ అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతుందని చెప్పి ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నారు. అందువల్ల గోల్డ్ మార్కెట్లో ఈరోజు మీరు చేసే మనీకి ప్రొటెక్షన్ లేదు. అందుకని చెప్పి మనీ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈరోజు గోల్డ్ మార్కెట్ని కన్సిడరేషన్లో తీసుకోవడంలో. గోల్డ్ మార్కెట్లో మనీ ప్రొటెక్షన్ ఎందుకు లేదంటే, ఈరోజు గ్రాము ఒక 10,000 ఉందనుకోండి, రేపటి రోజున 9,000 రావచ్చు, లేదంటే 8,000 రావచ్చు, 7,000 రావచ్చు, 6,000 రావచ్చు అని చెప్పి ఒక సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది గోల్డ్ మార్కెట్లో. ఎందుకంటే ప్రైస్ డిప్రిషియేట్ అయితే మీరు మనీ చేస్తున్న ఆ 10,000 రూపాయలు పర్ గ్రామ్ అనేదాన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేరు. అందువల్ల మనీ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ గోల్డ్ మార్కెట్ని ఆచితూచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద కస్టమర్స్ యొక్క మూడ్ అండ్ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాలంటే గందరగోళం, లేదంటే కనుక ఎక్కువ ఫ్లక్చువేట్ జరిగిన మార్కెట్ ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెటే. ఎందుకంటే ఒక వారం రోజులు విపరీతంగా పెరిగిద్ది, ఇంకో వారం రోజులు అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతూ ఉంది. అంటే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఇది బెస్ట్ స్టాక్ మార్కెట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే
గ్లోబల్ వార్స్ కావచ్చు, టారిఫ్ వార్స్ కావచ్చు, ఇండో పాకిస్తాన్ లేటెస్ట్ వార్ ఫియర్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేరనే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో మీకు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇతరత్ర స్కీమ్స్ కావచ్చు, వాటిల్లో కూడా మీకు పెద్ద అప్రిషియేషన్ ఏం కనపడటం, వాటిల్లో కూడా చాలా మొత్తంలో లాసే కనపడతా ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు నేను ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీ పోర్ట్ఫోలియోస్ని చెక్ చేయండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ చూస్తే కనుక లాస్ట్ 1.5 years 2 yearsలో మీకు పెద్ద రిటర్న్స్ అయితే ఏమీ లేవు. అది మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అందువల్ల కొత్తగా స్టాక్ మార్కెట్లో పెట్టడానికి చాలా అంటే చాలా వెనకడుగు వేస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి కస్టమర్స్ ఒపీనియన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ హౌసింగ్ మార్కెట్ మీద కస్టమర్స్ యొక్క మూడ్ అండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఒక హౌస్ని ఎందుకు కొనుక్కుంటాం? మనం ఉండడానికైతే కొనుక్కుంటాం. అలా కాకుండా గత కొన్నేళ్ళుగా హౌసింగ్ మార్కెట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లాగా లేదంటే ట్రేడింగ్ మార్కెట్ లాగా ట్రీట్ చేయడం ఎప్పుడైతే చూసారో ఒకేసారి హౌసింగ్ మార్కెట్లో ఓవర్ సప్లై జరిగిపోయింది కన్స్ట్రక్షన్లో. అంటే అవసరానికి మించినటువంటి కన్స్ట్రక్షన్స్ హౌసింగ్ మార్కెట్లో వచ్చాయి. అది కూడా ఎలా చూసారంటే హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదంటే మంచి పొటెన్షియల్ కెపాసిటీ ఉన్నటువంటి ఐటీ ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రీసేల్స్లోనో లేదంటే కనుక వన్ టైం పేమెంట్స్ ఓటీపీ డీల్స్లోనో కొనుక్కొని వాటిని తర్వాత పొజిషన్ టైంలో మనం అమ్మగలిగితే ఎక్కువ మొత్తంలో అంటే అట్లీస్ట్ ఒక 50% 70% మనం రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 to 4 years అనే ఒక ఉద్దేశంతో ఈ మార్కెట్లో భారీ మొత్తం ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ అఫోర్డబిలిటీ మిస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక 4 వాల్స్కి 2 కోట్లు 4 కోట్లు 6 కోట్లు ఇట్లా చెప్పుకుంటా పోతే ఆ మార్కెట్లో ఎంత కోట్ చేస్తున్నా కూడా తెలియనంతగా కోట్ చేస్తున్నారు. అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల నిజంగా నీడున్న వాళ్ళు కూడా అఫోర్డబుల్ హౌసింగ్ వైపే దృష్టి సారిస్తా ఉన్నారు అన్నమాట. అఫోర్డబుల్ బడ్జెట్లో హౌసింగ్ సెగ్మెంట్లో కాకుండా ఎక్కడైతే ప్రీమియం సెగ్మెంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్గా ఎంచుకున్నారో హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఐటీ కస్టమర్స్ వీళ్ళు ఇప్పుడు తమ ఫ్లాట్స్ని కనీసం రీసేల్ చేసుకోలేని పరిస్థితి. పోనీ రెంటల్గా ఉంచుకుందాం అనుకుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ పైన 2.5% రెంటల్ ఈల్డ్ కూడా రాని పరిస్థితి. అందువల్ల ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ ఏంటంటే హౌసింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి ఏమాత్రం పనికి రాదు అనే ఒక కంక్లూజన్కి వచ్చేసారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా హౌసింగ్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో కావడంలో ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ని కస్టమర్స్ ఏ విధంగా చూస్తున్నారు, కస్టమర్స్ మూడ్ అండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలబడిందంటే దానికి ప్రైమ్ రీజన్ ఓపెన్ ప్లాట్స్ మార్కెటే. ఎందుకంటే హౌసింగ్ మార్కెట్లో జరిగినటువంటి డ్యామేజ్ని కాంపన్సేట్ చేసినటువంటి మార్కెట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్. మనం గతంలో డిస్కస్ చేసుకున్న విధంగా మీకు హౌసింగ్ మార్కెట్లో రిటర్న్స్ లేవని ఎప్పుడైతే అర్థమైపోయిందో అందరి దృష్టి ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ వైపు మళ్ళింది. ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఏంటంటే హౌసింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఒక 10% 20% ఇన్వెస్ట్మెంట్ మనీతోటి మనం ఓపెన్ ప్లాట్ మార్కెట్లో ఒక అసెట్ మనం ఓన్ చేసుకోగలుగుతాం. అలానే మీకు మెయింటెనెన్స్ అనేది జీరో అని చెప్పొచ్చు. అలానే మీరు ఒక వెంచర్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఒక 10 years టైంలో ఆ వెంచర్లో ఒక 10% 20% ప్లాట్లు అనేవి హౌజెస్ కింద కన్వర్ట్ అయినా కానీ మీరైతే ల్యాండ్ కొంటున్నారో ఓపెన్ ప్లాట్ కింద ఆ ల్యాండ్ యొక్క వాల్యూ కూడా ఓవర్ టైం అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. అలానే మీకు ఏంటంటే మీ వెంచర్ సరౌండింగ్స్లో గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేషన్స్ తీసుకొని ఏదైనా కంపెనీని అనౌన్స్ చేసినా లేదంటే కనుక ఇండస్ట్రీస్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసినా ఇన్ఫ్రా రూపంలో ఒక రీజనల్ రింగ్ రోడ్ కడతామనో లేదంటే హైవేస్ని ఎక్స్పాండ్ చేస్తామనో లేదంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ట్రైన్స్ రూపంలో పెంచుతామని ఒక అనౌన్స్మెంట్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా మీకు ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా గణనీయంగా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ వాల్యూస్లోనే ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఉంటుంది కాబట్టి పడ్డానికి ఏముండదు, ఇప్పుడు పెరగడమే కానీ తగ్గేది అంటే ఏముండదు. అంటే ఏ లెవెల్ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వ్యక్తి అయినా కానీ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ని చాలా ఈజీగా బై చేయగలుగుతాడు. ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎవర్ గ్రీన్ మార్కెట్ అని పిలవడానికి. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా దేనికైనా మనీ ప్రొటెక్షన్ లేదు. అంటే గోల్డ్ ఈరోజు 10,000 ఉంటే రేపు 7,000 రావచ్చు, లేదంటే కనుక స్టాక్ మార్కెట్ పెరగవచ్చు, ఎట్ ది సేమ్ టైం తగ్గొచ్చు, అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలానే హౌసింగ్ మార్కెట్లో ప్రైస్ అనేది స్టాగ్నేట్ అవ్వచ్చు, లేదంటే కనుక రెంటల్ ఈల్డ్ మనం ఆశించిన స్థాయిలో గొప్పగా రాకపోవచ్చు. అలా రీసేల్ చేసుకుందాం అంటే కనుక 4 walls పెద్ద మొత్తంలో పెట్టడానికి ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఓపెన్ ప్లాట్ మార్కెట్లో ఎప్పుడు కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అలానే మనీ ప్రొటెక్ట్ జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్ వాల్యూస్లో కొంటున్నాం, ఇంకా అంతకంటే తక్కువగా మీకు రియల్ ఎస్టేట్ని బై చేయాలంటే ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీకు డిప్రిషియేట్ అవ్వడానికి కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. అలానే మీకు ఓవర్ ది టైం
ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అలానే ఎక్కువ మంది ఎఫోర్డ్ చేయగలుగుతారు. కాబట్టి ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక క్లాసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా గతంలో చూసేవాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామం. నేను మన వీడియోస్ ద్వారా ఒక విషయాన్ని క్లారిఫై చేద్దామని చెప్పి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా. అదేంటంటే చాలామంది 1-2 ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఆగిపోతూ ఉన్నారు. లేదంటే కనుక ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేసిపోయి అదే జీవితానికి చాలే, ఆ ఇన్సూరెన్స్లే మనం మల్టిప్లై చేస్తే మన వెల్త్ క్రియేషన్కి అని చెప్పి ఒక భ్రమలో బతుకుతున్నారు. నిజంగా మాట్లాడాలంటే ఇన్సూరెన్స్లు ఇన్వెస్ట్మెంట్లు రెండు ఒకటి కావు. ఇన్సూరెన్స్ పర్పస్ వేరు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేరు. ఇన్సూరెన్స్ అనేది మనం అందుబాటులో లేనప్పుడు ఇన్ కేస్ మనకేమైనా జరిగితే మన తరఫున ఒక ప్రొటెక్షన్ లాగా మన ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేది ఇన్సూరెన్స్. అది మనం ఉండంగా మనం మంచి వెల్త్ క్రియేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇన్సూరెన్స్లో సాధ్యపడదు. మనం ఉండంగా మంచి వెల్త్ క్రియేషన్ అనేది రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా జరుగుతుంది. 1-2 ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు మంచి వెల్త్ క్రియేషన్ అయితే చేయలేరు. ఇది ఫ్యాక్ట్. ఇది మీరు ఈ కీ డిఫరెన్స్ని గమనించండి. రియల్ ఎస్టేట్ కానీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కానీ మీకు ఎట్లా ఉంటుందంటే రిటర్న్స్ అనేవి వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి. మీకు ఏది గెయిన్ అయ్యే, మల్టిప్లికేషన్ అయ్యే టైం లైన్స్ అనేవి. ఉదాహరణకు మన రియల్ ఎస్టేట్ని చూస్తే కనుక మీకు ఔటర్ రింగ్ రోడ్డు ఒక క్రేజీ ఆపర్చునిటీ ఇచ్చేసింది. అలానే మెట్రో క్రేజీ ఆపర్చునిటీ ఇచ్చింది. హైటెక్ సిటీ సైబరాబాద్ ప్రాంతం కూడా ఎర్లీ డేస్లో ఒక క్రేజీ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇప్పుడు RRR రూపంలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వేవ్స్ వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. అటువంటి వేవ్స్ని కనుక మీరు క్యాచ్ చేయగలిగితే, ఎప్పుడు క్యాచ్ చేయగలుగుతాం? రెగ్యులర్ ఇన్వెస్టర్స్గా మీరు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి వేవ్స్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఆ వేవ్స్ ద్వారా మీరు మనీని మల్టిప్లై చేయగలుగుతారు. అంతేగాని లాటరీ లాగా 1-2 ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఇవి 2 చాలులే, లేదంటే కానీ రెస్ట్ ఆఫ్ ది మనీని మనం ఎంజాయ్ చేద్దాము, ఉన్నది ఒకటే లైఫ్ కదా అని చెప్పి అట్లా మీరు ఎప్పుడు రిలాక్స్ అవ్వకండి. రిలాక్స్ అయిపోతే మీరు వెల్త్ మల్టిప్లికేషన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. నిజంగా మాట్లాడాలంటే ఈ రోజున్న కాలానికి ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఛాయిస్ మాత్రం కాదు. ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరి నెసెసిటీ. ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్ అనేవి మీకు ఫర్ ఎవర్ అప్రిషియేషన్ ఇచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అలానే మీకు లో మెయింటెనెన్స్ ఉంటుంది. ల్యాండ్ సైజు ఫైనైట్, అంటే చాలా తక్కువ ఉన్నా కానీ రిటర్న్స్ మాత్రం ఇన్ఫైనైట్గా ఉంటూ ఉంటాయి. అలానే మీకు ఒక మంచి అప్రూవ్ లేఅవుట్లో కొనగలిగితే మాత్రం ఎప్పుడు కూడా మీకు రీసేల్ వాల్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఎటువంటి గవర్నమెంట్ డెవలప్మెంట్ మీరు కొన్న వెంచర్ లొకేషన్లో వచ్చినా కానీ ఎప్పుడు కూడా మీకు ప్రైస్ అనేది జంప్ అవుతూ ఉంటుంది. అలానే ఈజీగా ఎగ్జిట్ కాగలుగుతాము. ఇటువంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలతోటి ఈరోజు ఇన్వెస్టర్స్కి ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక నెసెసిటీగా మారింది. భవిష్యత్తులో కూడా మారబోతుంది. అందువల్ల మీలో ఎవరైనా కనుక ఈ వీడియోని చూస్తూ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్ప్లేలో కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి రేటు, మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.